శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ స్వరూపులైన శ్రోతలందరికీను మాధవేయంకి స్వాగతం. శ్రీ సుధీంద్రుల సన్నిధిలో విద్యాభ్యాసము. పరుల ఆశ్రయమునకు విముఖులైన ఆచార్యులు పుత్రుడు లక్ష్మీనారాయణుని హితమును లక్ష్యముందుంచుకుని సరస్వతమ్మ సలహా చొప్పునను చతుశాస్త్రములందరి గ్రంథములను అధ్యయనం చేయించు దృష్టితోనూ కులగురువులైన శ్రీ సుధీంద్రుల ఆశ్రయము కోరి సశిష్యులై కుంభకోణమునకు వచ్చి అచట కాపురము పెట్టిరి. శ్రీ సుధీంద్ర తీర్థులు వెంకటనాథుల వంటి పండితుడు శిష్యుడుగా లభించినందులకు సంతోషించి శిష్యుని సంసార నిర్వహణ బాధ్యతను తామే చేకొని వలయు సదుపాయములను సమకూర్చిరి. ఆచార్యులు గురువుల సన్నిధి యందు మహాభాష్యము, వ్యాకరణము, జయదేవుని టీకా, భట్ట, ప్రాభాకర మీమాంస, భామతి, శ్రీ వ్యాసరాయల చంద్రిక మొదలగు సద్గ్రంథములను అభ్యసించిరి. ఆచార్యులు పంచ ఉషఃకాలమున లేచి స్నాన సంధ్యా దేవతార్చనలు ముగించుకుని శ్రీ సుధీంద్ర తీర్థుల సంస్కృత విద్యామఠమున మొదటి యామమున వేదాంత శాస్త్రమును, 2-3 యామములందు వ్యాకరణమును, తత్వశాస్త్రములను, 4వ యామమున మీమాంసా శాస్త్రమును శిష్యులకు బోధించుచు గురువుల ప్రీత్యాదరములకు పాత్రులైరి. ఇక వాది దిగ్విజయము, సన్మానము. వెంకటనాథుల గురువులకు శ్రీ సుధీంద్ర తీర్థులతో సంచార క్రమమున శ్రీకృష్ణ దర్శనార్థము మన్నారు గుడికి విచ్చేసిరి. అక్కడ పలువురు శిష్యులకు గుడిలో అద్వైత తత్వోపన్యాసము చేయుచుండిన ఒక శైవ సన్యాసులను చూచిరి. ఆచార్యులు ఆయనతో వ్యాకరణ మహాభాష్యములో వాక్యార్థము జరిపి జయించిరి. మున్నెప్పుడూ చూడని మహాప్రతిభను ప్రదర్శించిన వెంకటనాథుని చూచి ఆనందించి శ్రీ సుధీంద్ర తీర్థులు పండిత సభలో ఆచార్యులకు మహాభాష్యాచార్య అను బిరుదు ఒసగిరి. అది విద్వద్యోగ్య ప్రశస్తి. ఇంకొకసారి శ్రీమద్ సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారు సంచార క్రమమందు మహాసంస్థానముతో తంజావూరికి దిగ్విజయము గావించిన సందర్భమున శ్రీవారి ప్రియ శిష్యుడు తంజ మండలాధిపతియగు రఘునాథ భూపాలుడు గురువులను ఎదుర్కొని సకల రాజమర్యాదలతో గౌరవముతో స్వాగతించి అంతఃపురమునకు తోడ్కించి భక్తితో ఉపచరించెను. అక్కడ అప్పుడు పలువురు పండితులు రాజాశ్రయమున జీవించుచుండిరి. విద్యకు మాతృస్థానమై విఖ్యాతిగాంచిన తంజావూరికి వేంచేసిన శ్రీమద్ సుధీంద్ర తీర్థులు స్వాభావికముగా రాజస్థానమందుండిన పండితుల పాండిత్యమును పట్టి చూచుటకు మహాసంస్థాన పండితులను ప్రేరేపించిరి. అప్పుడు శ్రీవారి ప్రియ శిష్యులైన వెంకటనాథాచార్యులు నాయకత్వం వహించి పూర్వమీమాంసా శాస్త్రమున పూర్వవశముగా వింపిరి. పూర్వమీమాంసా కోవిదులు, యజ్ఞశీలురు అగు పండితులనేకులు వెంకటనాథులతో అహమిహకతో వాక్యార్థము సరిపి ఆచార్యుల ప్రఖరవాద వైఖరికి ఆగలేక ఒక్కొక్కరుగా జితోస్మి అనిరి. ఇట్లు వాదమున ఆస్థాన పండితులందరూ పరాజితులు కాగా శుల్భసూత్రమునకు వ్యాఖ్యానము గావించి పేరుగాంచిన శ్రేష్ఠ పండితులకుడు వెంకటనాథాచార్యులతో వాదమునకు జబ్బచరిచెను. అప్పుడు కాకతాళీయమోను శబ్దము తర్కమునకు రాగా దానిపై పోటీగా వాక్యార్థము సాగెను. చివరకు వెంకటనాథుల వాదవైఖరి ముందు ఆ ప్రసిద్ధ పండితుల ఆట సాగలేదు. ఆచార్యుల వాద సరణి ఆగలేదు. అందువలన విజయము ఆచార్యులనే వరించెను. దీనివలన వెంకటనాథాచార్యులు తప్తముద్రాంకన విషయమునను శ్రీమద్ విజయేంద్ర తీర్థుల చక్రమీమాంసాను అసాధారణ గ్రంథము యొక్క ఆధారముతో శృతి స్మృతుల ఉదాహరణములతో పలువురు వాదులను జయించిరి. ఈ రీతిగా రాజాస్థానమున విజయ పరంపరను చేకొనిన వెంకటనాథాచార్యుల ప్రకాండ పాండిత్యము, అప్రతిహత వాద వైఖరి, ప్రామాణ్య నిరూపణ కౌశలము, అనన్య సామాన్య ప్రతిభ మొదలగు శక్తులను గమనించి వాదమున తీర్పరిగా వ్యవహరించిన నెప్పరి తంజావూరు మంత్రి శ్రేష్ఠ పండితులు విద్యా పక్షపాతి అగు యజ్ఞనారాయణ దీక్షితుడు హర్షనిర్భరుడై వెంకటనాథుని ఎంతో గౌరవించెను. దీనివలన శ్రీ సుధీంద్రులకు అమందానందము కలిగెను. తంజావూరు ప్రభు రఘునాథుడు స్వయం కవి, ఉత్తమ పండితుడు,
ఆయన తన గురువుల ప్రియ శిష్యులైన ఆచార్యుల ఈ విజయ పరంపరను చూచి ప్రమోదపూర్ణుడై వెంకటనాథులను అనేక విధములా సత్కరించెను. ఇట్లు వెంకటనాథాచార్యులు తంజావూరిలో పలువురు వాదులను వాక్యార్థమున పరాస్తముగా వించి శ్రీ సుధీంద్ర తీర్థులకు ఎనలేని సంతోషము గూర్చి వారి ప్రశంసలను అందుకొనిరి. హరి ఓం తత్సత్.